ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శాఖ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈరోజు కొన్ని విషయాలు మీడియా ద్వారా ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో, పెన్షనర్లతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడి అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో జరుగుతున్నటువంటి నిబంధనల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, ఆ క్రమంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరగడంతో పాటు మాకు రావాల్సిన వేల కోట్ల రూపాయల సొమ్ము బకాయిలుగా పేరుకుపోతే వాటి చెల్లింపుకి సంబంధించి ఎక్కడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ప్రభుత్వము వైపు నుంచి ముందుకు రాకపోవడంతో చివరికి జీతము, పెన్షన్ కూడా 1వ తారీఖు రానటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోపక్క వాటి మీద ఆందోళన చేసి పోరాటం చేద్దామంటే కర్కశంగా, నిరంకుశత్వంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల యొక్క ఆందోళనని ప్రభుత్వాలు అణిచివేసి నల్ల బ్యాడ్జి పెట్టడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో మరొక పక్క ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీల దృష్టికి తీసుకువెళ్ళి వారి ద్వారా మరింత ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి గతంలో ఉద్యోగ సంఘాలు అనుభవించిన ఒరవడిని కొనసాగిద్దామంటే ప్రస్తుత రాజ్యంలో ప్రతిపక్ష నాయకుని కలవటాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ తీవ్రమైన భయాందోళనలకు గురైనటువంటి పరిస్థితుల్లో మేము ఈ ఆర్థిక చెల్లింపుల విషయాలకు సంబంధించి మార్గదర్శకాల రూపంగా ఉన్నటువంటి నిబంధనల్ని చట్టరూపంగా మార్చండి, తద్వారా ఆ చెల్లింపులకి గడువు తేదీ చట్టపరంగా వచ్చినట్టయితే ఆ గడువు మీరితే ప్రభుత్వం ఉద్యోగులకి ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి హక్కు ఏర్పడుతుంది కాబట్టి చట్టంలో ఉంటే అనే ఉద్దేశంతో గత సంవత్సరం జనవరి 19వ తారీఖు నాడు గవర్నర్ గారిని, రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారిని కలిసి ఈ విషయాలన్నీ ఏ ఉల్లంఘనలు జరిగినాయో, ఆ క్రమంలో ఆర్థికపరమైన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా, ముఖ్యంగా జీపీఎఫ్ విషయంలో అది రాజ్యాంగ ఉల్లంఘనగా మేము అభిప్రాయపడి ఆ మేరకు సంబంధిత ఆధారాలతో సైతంగా గవర్నర్ గారికి రిప్రజెంట్ చేసి వారిని అభ్యర్థించడం జరిగింది. దాన్ని ప్రభుత్వము గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడాన్ని ఒక నేరంగా పరిగణించి వ్యక్తిగతంగా నేను ప్రాతినిధ్యం వహించే సంఘాలని, నాకు సహచరులుగా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులని తీవ్రంగా హెరాస్ చేసి, మానసిక క్షోభకు గురి చేసి, క్రిమినల్ కేసులు పెట్టి మమ్మల్ని వెంటాడినటువంటి పరిస్థితి చూసాం. సరే, ఏది ఏమైనా ఈ ఉద్యోగుల హక్కులనైతే ఎన్ని కష్టాలు కోర్చైనా, ఎన్ని ఇబ్బందులు కోర్చైనా ఈ ఉద్యోగుల హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా ఉద్యోగుల తరపున పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇదే రకమైనటువంటి భావజాలం కలిగిన మాతో కలిసి పనిచేస్తామని వచ్చినటువంటి ఒక 30 సంఘాల ప్రతినిధులతో ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకుని మార్చి 25వ తారీఖు నాడు ఈ ఒక 12 అంశాల మీద, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు, విధానపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగులకు నష్టం కలిగించేటువంటి సిపిఎస్ అంశం కావచ్చు, ఆర్టీసీ విషయం కావచ్చు, విలేజ్ వార్డ్ సెక్రటరీ విషయం కావచ్చు, టీచర్ల సర్వీస్ సమస్యల పరిష్కారం కావచ్చు, పదోన్నతుల వ్యవహారం కావచ్చు, ఇలాగ అనేక సమస్యల్ని క్రోడీకరించుకుని వీటి మీద ఉద్యోగుల్లో చైతన్యం కలిగించాలని, అసలు వాళ్ళ హక్కుని వాళ్ళకి తెలియపరిస్తే, వాళ్ళు ఆ చైతన్యం తీసుకొస్తే, ఆ హక్కును సాధించుకోవడానికి ఉన్న మార్గాల్ని మనం విపులీకరిస్తే వారి యొక్క మద్దతు తీసుకుని రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని, అదే రకంగా ఈ రాబోతున్న ఎన్నికల విషయంలో కూడా ఉద్యోగులంతా చైతన్యవంతంగా విధిగా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వారిని చైతన్యపరచాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఏప్రిల్ 13వ తారీఖు విజయనగరంలో ప్రారంభించి మొన్న
5వ తారీఖు నాడు గుంటూరు వరకు రాష్ట్రంలో 26 జిల్లాలో ఒక 6 జిల్లాలు మినహా అన్ని చోట్ల మేము చైతన్య సదస్సులు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందనే విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ అన్ని చోట్ల వచ్చినటువంటి స్పందన, ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పెన్షనర్లలో తమ హక్కుల గురించి తాము తెలుసుకోవటం, వాటిని సాధించుకోవడానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి మార్గాలు మేము ఏవైతే ప్రతిపాదించామో వాటికి పెద్ద ఎత్తున సమ్మతి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దానికి ఈ స్పందన వచ్చింది, మా కృషి ఫలించింది, ఫలితం వస్తోంది, రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళగలుగుతామనే నమ్మకం కలిగించింది అనే దానికి నిదర్శనమే మరి ఈనాడు అధికారికంగా CEO గారు ప్రకటించిన ప్రకారం రికార్డు స్థాయిలో 4 లక్షల మంది ఉద్యోగులు, పైచిలుకు ఉద్యోగులు తమ యొక్క మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ కూడా తమ పోస్టల్ బ్యాలెట్ హక్కుని వినియోగించుకోవడం ద్వారా వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శించారు, మా కష్టం గుర్తించారు, మా ఆవేదన ఫలించిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ పక్షాన ఆ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం ద్వారా చైతన్యాన్ని ప్రదర్శించిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా అక్కడక్కడ కొద్దిమంది విధులకు డ్రా చేయబడి కూడా కమ్యూనికేషన్ లోపం వల్ల కావచ్చు, లేదా కొన్ని చోట్ల కొంతమంది స్థానిక రిటర్నింగ్ అధికారుల అలసత్వం వల్ల కావచ్చు, కొన్ని చోట్ల కొంతమంది కింది ఉద్యోగస్తులు, అధికారులు మరి ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ఇంకా అక్కడక్కడ కొంతమందికి ఆ పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని కూడా నిన్ననే మా ఐక్యవేదిక పక్షాన మా సెక్రటరీ జనరల్ గారు, ఇతర ప్రతినిధులు CEO గారిని కలిసి వారికి విన్నవించడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తామని చెప్పారు. సో ఆఖరి ప్రతి ఒక్క ఉద్యోగి తనకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఎన్నికల సంఘం సహకరించాలని, కావాల్సిన ఏర్పాటు చేయాలని, దానికి కట్ ఆఫ్ డేటు టైము పెట్టుకోకుండా మరి దాన్ని అలో చేసేదానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ఈనాడు ఐక్యవేదిక పక్షాన మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఈ సందర్భంగా అక్కడక్కడ మరి 1-2 కామెంట్స్, మరి ఉద్యోగస్తులు కొంతమంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏదో డబ్బులకి అమ్ముకున్నారని, మరొకటని అభియోగాలు మా దృష్టికి వచ్చినాయి. అటువంటి వారి మీద చర్య తీసుకుంటామని CEO మీనా గారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన మేము చూసాం. చాలా సంతోషం. CEO గారు సమర్థవంతంగా ఎక్కడైనా ఇలాంటి తప్పుడు పనులకి పాల్పడిన వారి మీద చర్య తీసుకుంటానంటాను మేము స్వాగతిస్తూనే, ఈ సందర్భంగా వారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అసలు ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడానికి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్స్ దగ్గరికి రాజకీయ నాయకత్వాలు మరి వాళ్ళు ప్రలోభపెట్టడానికి ఏ రకంగా వారికి ఆస్కారం కల్పించారో దానికి బాధ్యులైన అధికారులు ఎవరో కూడా వారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటు అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు. అమ్ముకోవడం ఎంత నేరమో కొనుక్కోవడం కూడా అంతే నేరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొస్తూ, ఈవెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కూడా ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్ క్రైమ్స్. లంచం ఇవ్వటము, లంచం పుచ్చుకోవడం రెండు కూడా సమానమైన నేరాలుగా ఈ దేశంలో చట్టాలు పరిగణిస్తున్నాయి. కాబట్టి మరి తప్పు చేసినా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకునేటువంటి దానికి వారు ఇచ్చిన దాన్ని మేము స్వాగతిస్తూనే, ఆ తప్పు జరగడానికి రాజకీయ పక్షాలకు అవకాశం కల్పించిన వారిని, అలాంటి ప్రలోభాలకు గురి చేసిన రాజకీయ పక్షాల మీద కూడా చర్యలు తీసుకుంటానని వారు చెప్తే మరింత మంచిగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వెలుబుచ్చుతూ, ఇంతటితో ఇకపోతే మేము ఈ చైతన్యం ఇంతటితో ఆగిపోకూడదు, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఈ యాక్టివిటీని ఫర్దర్గా కొనసాగించాలని, ఇంకా ఈ ఎన్నికల సందర్భంగా వాస్తవంగా మేము మా అంతర్గత సమావేశాల నిర్వహణ ఏ రకమైన ఎన్నికల నిబంధనావళి మోడల్ కోడ్ పరిధిలోకి రాకపోయినప్పటికీ మా అంతర్గత సమావేశాలు మేము నిర్వహించుకోవడం, రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల భాగస్వామ్యం లేకుండా మేము నిర్వహించుకోవడం మాకున్న హక్కు అయినప్పటికీ అవగాహన లేని కొంతమంది తప్పుడు కంప్లైంట్లు, పిటిషన్లు పెట్టడం వల్ల కొన్ని చోట్ల అధికారులు అత్యుత్సాహంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం
చర్య తీసుకోమని ఎన్నికల సంఘం నుంచి వస్తే ఆ కాగితాన్ని చూపించి అదేదో మేము నేరం చేసేసినాం మమ్మల్ని ఆపేయాలనేటువంటి రకంగా వ్యవహరించారు కొన్ని చోట్ల. అది వారి సరిదిద్దుకోవాలని నేను కోరుతా ఉన్నా. మరొకసారి నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఉద్యోగ సంఘంగా మా సభ్యులతో మేము అంతర్గత సమావేశం నిర్వహించుకోవడం అనేది మా హక్కు. దానికి ఎటువంటి ఎన్నికల నిబంధన అడ్డంకి కాదు. మేము మోడల్ కోడ్ ఆ కార్యక్రమం నిర్వహణ మోడల్ కోడ్ పరిధిలోకి రాదు. అక్కడేమన్నా ఉల్లంఘన జరుగుతుందేమో, లేకపోతే ప్రలోభ పెట్టేటువంటిది జరిగితే కావాలంటే ఎన్నికల పర్యవేక్షకులు ఎవరైతే ఉంటారో అబ్జర్వర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, వారు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, విజిట్ చేసుకోవచ్చు, వీడియోగ్రఫీ చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా CEO గారు కూడా మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. అది కూడా కాగితం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో కొన్ని చోట్ల మాకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అవగాహన లేకుండా కొంతమందికి మా ఆఫీస్ బేరర్స్కి అక్కడక్కడ నోటీసులు ఇస్తూ ఉన్నారు. వారందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు ఈ నోటీసులకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంఘం కార్యక్రమం నిర్వహణ పూర్తి లీగల్ ఫ్రేమ్లోనే, పర్మిసిబుల్ లీగల్ ఫ్రేమ్లోనే ఉన్నది కాబట్టి దాని మీద ఎటువంటి చర్యలకి అవకాశం లేదనే విషయాన్ని మనవి చేస్తూ, ఈ ఒరవడిని కొనసాగించడంలో భాగంగా మిగిలిపోయినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, పల్నాడు, బాపట్ల, భీమవరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా త్వరలోనే 13వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత 16 నుంచి మా కార్యక్రమాల ఆయా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని రాష్ట్ర స్థాయి మొత్తం 26 జిల్లాల కమిటీలతో త్వరలోనే మరి జూన్ నెలలో విజయవాడలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సును కూడా ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉద్యోగుల యొక్క డిమాండ్స్ మీద తీర్మానాలు చేసి కార్యాచరణ ప్రకటించేదానికి సమాయుక్తం అవుతామని తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా ఆర్థికపరమైన ప్రయోజనాలు, మా హక్కుగా సంక్రమించినటువంటి మా ఆర్థిక ప్రయోజనాలని మళ్లించడం ద్వారా, సకాలంలో మాకు చెల్లించకపోవడం ద్వారా ప్రభుత్వం ఉల్లంఘనకి పాల్పడిందని మేము ఏదైతే చెప్తా వచ్చామో మొదటి నుంచి, మా వాదనకి మరింత బలం చేకూరి రోజు రోజుకి మరి ఉద్యోగస్తుల్లో ఈ వాదనకి బలం పెరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందువల్ల ప్రధానంగా ఈ ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వం నిబంధనల్ని, చట్టాలని ఉల్లంఘించిందో అటువంటివి ఇవి డైరెక్ట్గా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హమైనటువంటి క్రిమినల్ దీనిగా చర్య కింద క్రిమినల్ నేరానికి పాల్పడినట్టుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ అభిప్రాయాన్ని మేము 2023 ఏప్రిల్ నెలలోనే లిఖితపూర్వకంగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారికి ఇచ్చాం. మేము గవర్నర్ గారికి ఇచ్చినటువంటి మెమరాండంలో కూడా ఈ విషయాన్ని పొందుపరిచాం. లిఖితపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారికి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి గారికి ఏప్రిల్ 6వ తారీఖు 2023 నాడు మేము వినతిపత్రం ఇచ్చి, ఈ GPF ఖాతాలోంచి మాకు తెలియకుండా, మా కన్సెంట్ లేకుండా సొమ్ముని విత్డ్రా చేశారు, డెబిట్ చేశారు, దీని మీద చర్య తీసుకోమని మేము 3 డిమాండ్లు పెట్టాం. ఇమీడియట్గా వాటిని వెనక్కి మాకు క్రెడిట్ బ్యాక్ చేయాలని, అలాగే ఎవరు దీనికి బాధ్యులో వారి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని, అలాగే క్రిమినల్ లా కింద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈరోజు వరకు దీనికి మొదటి అంశం ఇమీడియట్గా మా సొమ్ము మాకు వెనక్కి ఇవ్వమని, ఈరోజు వరకు ఈ సొమ్ము వెనక్కి ఇవ్వడం జరగల. అలాగే ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోమన్నాం. దానికి ఆనాడు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఆయన సౌదస్తులతో సంతకం పెట్టి ఒక రిజైండరు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. విచారణకు ఆదేశించాం, వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి 2022 నుంచి ఈ విచారణ ఏమైందో, అసలు విచారణకి ఆదేశిస్తున్న ఉత్తర్వు కూడా ఈ రోజు వరకు ఇవ్వాల. పత్రికా ప్రకటన ఇచ్చి విచారణకు ఆదేశించామని, అలా విచారణకు ఆదేశిస్తున్నటువంటి ఉత్తర్వును కూడా ఈరోజు వరకు ప్రభుత్వం ఇవ్వలేదు, బయట పెట్టలేదు. అంటే ఉద్యోగుల సొమ్ము తీసేసుకుని మోసం చేయడమే కాకుండా దీనికి విచారణకు ఆదేశించామని లిఖితపూర్వకంగా ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించింది. ఈరోజు వరకు అటువంటి ఆ విచారణకు ఆదేశిస్తున్న ఉత్తర్వు కూడా ఈరోజు వరకు ఇవ్వని పరిస్థితి. అలాగే ఇది మరి కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ధృవీకరించినప్పటికీ కూడా ఈరోజు వరకు ఈ క్రిమినల్ చర్యలకి ప్రభుత్వం పూనుకోకపోవడం అనేక అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధానమైన అంశం సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి
ప్రతి నెల 10% వారి జీతం నుంచి డిడక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం 10% కలిపి ప్రాన్ అకౌంట్లో వేయాలి. అది వేయకులా సంవత్సరం వరకు వేయలేదు. అంటే సంవత్సరం పాటు చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి వచ్చిన సొమ్ము ప్రభుత్వం జమ చేయకపోవడం అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి మరి ఐపీసీ నిబంధనల ప్రకారం అది కూడా క్రిమినల్ చర్యగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇట్స్ నథింగ్ బట్ ఎంబెజిల్మెంట్ అని, మనం మిస్అప్రాపరేషన్ అని, ఏదైతే దుర్వినియోగం, అపహరణ అనేటువంటి ఉన్నాయో వాటి కిందకి వస్తాయనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఆ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది నాట్ ఓన్లీ క్రిమినల్ చర్యలే కాకుండా ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఎవరైనా జీవో ఇచ్చి మా సీసీఆర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీసీఆర్ రూల్స్ని సవరణ చేసింది ప్రభుత్వం. ఏమని, ఎవరైనా ఎంబేజ్మెంట్ కానీ మిస్అప్రాపరేషన్ కానీ చేస్తే వారిని నిరూపణ అయితే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేయమని ప్రభుత్వమే మాకు రూల్స్ పెట్టింది. మేము ఎంప్లాయ్మెంట్ చేస్తే, ప్రభుత్వ సొమ్ముని మిస్యూజ్ చేస్తే, తాత్కాలికంగా దుర్వినియోగం పరిస్తే, అపహరణ చేస్తే వెంటనే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేయమన్న ప్రభుత్వ నిబంధనలు పెట్టినప్పుడు మరి మా సొమ్ము ఇప్పుడు ప్రభుత్వం చేసింది ఇది ఎంప్లాయ్మెంట్ అయితే కదా, ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది కదా, మిస్అప్రాపరేషన్ కింద వస్తుంది కదా. ఏదైతే ఈయన జీతం నుంచి డిడక్ట్ చేసింది అక్కడ జమ చేయాల్సిన చట్టం చెప్తుంటే చేయకుండా సంవత్సరం పాటు నీ దగ్గర పెట్టుకోవడం అనేది ఇది ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్కి అర్హమైనటువంటి కేసుగా మేము అభిప్రాయపడుతూ, ఇలాగా ఏవైతే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ఉల్లంఘించిందో వాటన్నిటినీ లిస్ట్అవుట్ చేసి ఖచ్చితంగా మా ఐక్యవేదిక పక్షాన ఆ సంబంధిత అధికారులందరినీ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్కి చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం సీసీఆర్ రూల్స్ ప్రకారం డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసు చర్యని ఉపక్రమించేలాగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరాలని, ఆ మేరకు అవసరమైతే న్యాయ కోవిధుల్ని సంప్రదించి ఐక్యవేదిక పక్షాన్ని హైకోర్టులో వ్యాజ్యం వేయాలని కూడా నిర్ణయించుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మా ఆలోచన సరైనది, న్యాయబద్ధమైనదనే అభిప్రాయపడి ఇవాళ అనూహ్యంగా ప్రభుత్వంలోనే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేటువంటి ఒక శాఖ ఉంటుంది. అంటే ఆల్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తారో, పీపీలు, ఏపీపీలు ఉంటారో ప్రాసిక్యూట్ చేసేవారు, వారందరి వ్యవహారాన్ని నియంత్రించేటువంటి శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అలాంటి శాఖ నుంచి ఇవాళ ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు వచ్చి మేము చేపట్టబోయే ఆ క్రిమినల్ ప్రాసిక్యూషన్ దాంట్లో వారి వంతు దీంట్లో బాధ్యత తీసుకుని మాకు సహాయకారిగా ఉంటామని వచ్చినందుకు వారిని కూడా నేను అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా ఈ అంశం మీద ముందుకు రావాలని కోరుకుంటూ, చివరిగా ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, మొన్న మీరు చూపించినటువంటి చైతన్యం, పోస్టల్ బ్యాలెట్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చూపించిన చైతన్యం ఇంతటితో ఆగిపోకూడదని ఐక్యవేదిక పక్షాన మనవి చేస్తూ ఉన్నా. మా మాటలకి స్పందించి మీరు చైతన్యవంతులైనందుకు సంతోషిస్తూనే, ఇంకా ఇవాళ రేపు కూడా మీరందరూ మీ ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం ఆ రకంగా మీరు పోస్టల్ బ్యాలెట్ను వేశారో ఆ లక్ష్యం నెరవేరాలంటే మీరందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మీ బంధువులు మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొని మీ మనోభీష్టం నెరవేరేలాగా వారు కూడా చైతన్యవంతులయ్యి మరి ఓటింగ్లో పాల్గొనడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేసేదానికి, ఈ రాష్ట్రం నుంచి హయ్యెస్ట్ ఓటింగ్ శాతం నమోదయ్యేదానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయాలని ఇదే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కోరుకుంటా ఉంది. ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దానికి మనందరం కూడా, ఉద్యోగస్తులందరం కూడా మనం కూడా దాంట్లో పాలు పంచుకుని రాబోయే మరి 13వ తారీఖు నాడు ఎక్కువ శాతం ఓటింగ్ జరిగేలాగా మరి మీరందరూ కూడా కృషి చేయాలని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తులు స్తబ్దుగా ఉన్నారనేది సరైనది కాదు. ఉద్యోగస్తులు భయానికి లోబడి మౌనంగా ఉన్నారు.
ఏమి చేయలేని నిస్సహాయులుగా మారిపోయినారు ఈ రాష్ట్రంలో. అందువల్ల వారికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఉద్యోగ సంఘాలు, పనిచేసినటువంటి ఉద్యోగ సంఘాలు అనేక కారణాల వల్ల అధికారంలో ఉన్నవారికి తప్పట్లు కొడుతూ పాలాభిషేకాలు చేసేటువంటి సంస్కృతికి వెళ్ళారు. మేము కొన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళం మా వంతు ప్రయత్నం మేము చేశాం. ఆ చేసినటువంటి క్రమంలో మరి మేము లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పలేకే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఉద్యోగుల తరపున వారి న్యాయమైన హక్కుల కోసం మాట్లాడినటువంటి ఉద్యోగ సంఘ నాయకుల్ని ఐఏఎస్ అధికారుల ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోలీసు ద్వారా వేధించి భయపెట్టి లొంగ తీసుకునేటువంటి ఒక దుస్సాంప్రదాయానికి రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఆనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగులను చైతన్యం చేస్తూ మేము ఉద్యమానికి, దశలవారీ ఉద్యమానికి మేము పిలిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నన్ను 3-4 సార్లు పిలిచి నువ్వు అన్నీ ఆపేసేయి, లేకపోతే నేను ఇబ్బంది పడతామని చెప్పి నన్ను బెదిరించారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి నేను సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయినప్పటికీ కూడా ఉద్యోగుల తరఫున వాయిస్ రైజ్ చేయటము నా హక్కు అని చెప్పి నేను భావించి మా సంఘం పరంగా మేము ముందుకు వెళ్ళిన తర్వాత ఆఖరికి జూన్ 1వ తారీఖు నాడు గత సంవత్సరం రాత్రి 7:30 గంటలప్పుడు మరలా ఆయన నాకు వీడియో కాల్ ఫోన్లో మాట్లాడి, నువ్వు రేపు పొద్దున కల్లా అన్నీ ఆపేసి సరెండర్ అవ్వకపోతే నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు అనేటువంటి మాట వారు ఉపయోగించడం జరిగింది. అంటే యు ఆర్ ఫినిష్, భగవంతుడు కూడా కాపాడలేడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఫిజికల్గా ఎలిమినేట్ చేసేస్తారా అని కూడా నేను వారిని ప్రశ్నించడం జరిగిందన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఆ వెంటనే తెల్లారి 2వ తారీఖు నుంచి మరి ఏ రకంగా ప్రభుత్వం మమ్మల్ని వెంటాడిందో అందరూ కూడా చూశారు, సమాజం అందరూ కూడా. సరే, సహజంగా ఉద్యోగస్తులు అంటే మధ్యతరగతికి ప్రతీకలు ఈ సమాజంలో. ఎవరికి వాళ్ళు ఒక భయానికి లోబడి ఉంటారు. సో ఆ భయం వల్ల మనసులో ఆవేదన ఉన్నప్పటికీ మాట్లాడుతున్నటువంటి సంఘం, పోరాటం చేస్తున్న నాయకుడిని ప్రభుత్వం వేధిస్తోందనేటువంటి బాధ మనసులో ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోలీస్ చర్యలకి భయపడి ఎవరికి వాళ్ళు బాధతో మౌనంగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాటి మౌనమే నిన్న పోస్టల్ బ్యాలెట్గా చైతన్యంగా మారిందని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇది బోత్ వేస్ అండి, ఇది 2 వైపులా. ఉద్యోగులు తమ సమస్యలు సాధించుకోవాలంటే ఉద్యోగులు సంఘటితంగా ఉండాలి, సంఘాలు ఐక్యంగా ఉండాలి. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. బికాజ్ ప్రభుత్వమే మా యజమాని కాబట్టి యజమాని తన ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ 3 ఉద్యోగులు క్రియాశీలకంగా తమ సంఘాల్లో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, భాగస్వామ్యం అవడంలో వాళ్ళు కొంత వెనకడుగేసి దూరమైనారు. సంఘాల మధ్య అనైక్యత, ఈ పోటీ వాతావరణం వల్ల సంఘాల మధ్య అనైక్యత కూడా మరి ఈ రకంగా పరిస్థితులకు దారితీసి ప్రభుత్వ ప్రాపకం పొందడం కోసమే కొన్ని సంఘాలు పనిచేసేటువంటి పరిస్థితులు. 3, ఎవరైనా చెప్పినా మాట్లాడినా ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా ఒక మోడల్ ఎంప్లాయర్గా ప్రశ్నించిన వారిని గొంతు నులిమేయడం ద్వారా ఇంకెవరు మాట్లాడకుండా చేయొచ్చేటటువంటి ఒక ధోరణిని ప్రభుత్వం అడాప్ట్ చేసింది. ఈ 3 కూడా ప్రధాన కారణాలుగా నేను అభిప్రాయపడతా ఉన్నా. 4వ కారణం, ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా మరి సరైన రీతిలో మరి వారికి ఉన్న కారణాలు ఏంటో నాకు తెలియదు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడంలో, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి సరైన మార్గదర్శనం చేయడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా మరి మాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉండవలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో గత 4 సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళు విఫలమయ్యారని నేను అనుకుంటాను. ఎక్కడైనా కూడా చరిత్రలో మనం చూసినట్టయితే ఏ పౌర సమాజంలో కూడా హక్కుల కోసం ఉద్యమించేటువంటి సమయంలో 100% అందరూ ఐక్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. బ్యాక్ స్టాబర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కూడా వెన్నుపోటు పొడిచినటువంటి నాయకులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దానికి అది వ్యక్తి స్వార్థానికి మనం అధిగమించలేని పరిస్థితి. అయితే ఇవాళ ఎంతకాలమో ఉద్యోగుల్ని, సమాజంలో ఎవరిని కూడా ఎక్కువ కాలం ఎవరు మోసం చేయలేరు. తొలినాళ్లలో అర్థం కాకపోవచ్చు,
ఉద్యోగ సంఘాల వ్యవహార శైలి చూసిన తర్వాత నాయకులు మీద ఉద్యోగస్తులు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు, ఏది గుర్రం ఏది గాడిద, ఎవరు మన తరపున పోరాటం చేస్తున్నారు, ఎవరు రాజీ పడుతూ ఉన్నారు, ఎవరు కుమ్మక్కు అవుతూ ఉన్నారు అనేది ప్రభుత్వ వాళ్ళు కూడా ఉద్యోగులు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు స్లోగా మొత్తం ఉద్యోగులందరూ కూడా మా ఐక్యవేదిక వైపు చూస్తూ ఉండేటువంటి పరిస్థితులు వచ్చినాయని మేము అభిప్రాయపడతాం. సిపిఎస్ బాజీ పఠాన్ గారు, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా సెక్రటరీ జనరల్ గారు. నమస్కారం అండి, నా పేరు బాజీ పఠాన్. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ ఐక్యవేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ ఒక విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనందరి హక్కులు, ఆత్మగౌరవం అంపశయ్యకు నెట్టివేయబడుతున్నటువంటి తరుణంలో భావసారూప్యత కలిగినటువంటి ఈ రాష్ట్రంలోని 30 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలిసి అంతమవుతున్నటువంటి హక్కులు అలాగే ఆత్మగౌరవం వీటిని కాపాడుకోవడం కోసం ఐక్యవేదికను మార్చి 25వ తారీఖున విజయవాడ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కేఆర్ సూర్యనారాయణ గారి చైర్మన్షిప్లో. అలాగే మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2 రకాలైనటువంటి సంఘాలు జేఏసీల రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి ఉద్యోగుల ఉపాధ్యాయులకు మంచి చేయాలని చూసేటటువంటి సంఘం, 2 అంటే ఉద్యోగుల ఉపాధ్యాయులకు అనుకూల సంఘాలు, ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కులకు అననుకూల సంఘాలు. మరి వాళ్ళు ఎవరికి అనుకూలమో ఉద్యోగుల ఉపాధ్యాయులు ఈరోజు రాష్ట్రంలో చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారనేది మా అభిప్రాయం. అలాగే ఈ సందర్భంగా ఐక్యవేదిక తరపున మేము చేసినటువంటి ప్రాతినిధ్యాలు మొత్తానికి మరి స్పందిస్తూ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు, మంచి రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఐక్యవేదిక తరఫున. ఒకటి, పోస్టల్ బ్యాలెట్స్ 9వ తారీఖు వరకు కూడా మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి ప్రధాన ఎన్నికల అధికారి గారు మన రాష్ట్రంలో ప్రకటించడంతో 8వ తారీఖు వరకు ఉన్నటువంటి డేట్లో కాకుండా కొంచెం లేజర్లీ 9వ తారీఖు కూడా వేద్దామనుకున్నటువంటి ఉద్యోగులకు మరి ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు చుక్కెదురయ్యింది. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓస్ జిల్లాకు ఒక విధంగా వెళ్ళినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులకు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి నిరాకరించి కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్లు అయిపోయినాయి అని చెప్పడం, కొన్ని చోట్ల మీరు మీ ఓటు హక్కు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి మీరు ఓట్లు వేసుకోవాలని చెప్పడం, రకరకాలైనటువంటి గందరగోళాలకి గురి చేయడం జరిగింది. దాంతో ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ వేయకుండా ఈ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని గౌరవ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. రెండవది, 70,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు గత సంవత్సర కాలంగా. వారందరికీ కూడా నామమాత్రంగా ఇచ్చేటటువంటి రెమ్యునరేషను నెలకు 500 రూపాయలు ఇచ్చేదే గోరంతా, దానికి కొండంత ప్రచారము. మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి 500 రూపాయలు కూడా ఇప్పటికి కూడా తీసుకున్నటువంటి బిఎల్ఓస్ అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేసి అడిగాము. ఎలక్షన్ కమిషన్ వారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులను విడదీసి చూసేటటువంటి విడగొట్టడం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 13వ తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్స్లో ఎన్నికల విధులు ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఎన్నికల విధుల్లో లేనటువంటి ఉద్యోగస్తులు ఆ రోజు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒకరోజు సెలవు కూడా ప్రభుత్వం ఇచ్చి ఉంది. కానీ ఆయా శాఖల్లో ఉన్నటువంటి డీడీఓస్ ఎవరైతే వాళ్ళ పై అధికారులు ఉన్నారో వాళ్ళు మరి దానికి ఉన్నటువంటి సెలవుకు అంగీకరించినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. అంటే దాని మీద చాలా వేడిగా చర్చ జరుగుతుంది. ఆ రోజు ఉద్యోగుల ఉపాధ్యాయులు సెలవు లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 13వ తారీఖు ఎవరికైతే ఎన్నికల విధులు లేవో వారందరూ కూడా సెలవు దినంగా తీసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మీరు నిర్భయంగా ఓటు వేసుకోవడానికి వెళ్ళవచ్చు. అలాగే 13వ తారీఖు సాధారణ ఎలక్షన్ల తర్వాత
ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, వైద్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం విధుల్లో ఉంటున్నారు. కాబట్టి 13వ తారీఖు తర్వాత కూడా ఎవరైతే ఓటు వేయలేదు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైనా కావచ్చు, వాళ్లకు మరల ఓటు వేయడానికి కోసం కూడా 2 రోజులు అవకాశం కల్పించవలసిందిగా మరి గౌరవ ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించడం జరిగింది వారు కూడా. అలాగే 12, 13వ తారీఖుల విధుల్లో ఉండేటటువంటి